అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈ రోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీ దువ్వూరు రామిరెడ్డి గారి వర్ధంతి. వచ్చిన కవిత్వానికి ఆద్యులైన వారి గురించి ఒక 4 విషయాలు ఈ రోజు మనం మననం చేసుకుందాము, చర్చించుకుందాం అనేదే ఈ చిన్న ప్రయత్నం. వచ్చిన కవిత్వానికి ఆద్యులైన శ్రీశ్రీ పందాను, గురజాడ సాహిత్య భావజాలాన్ని అందిపుచ్చుకున్న అభ్యుదయ కవి మన దువ్వూరు రామిరెడ్డి గారు. నిజానికి అభ్యుదయ కవులలో తొలివాడైన భావకవిగా వీరికి ముద్రపడింది. వస్తు శిల్ప సంపదకు వినలేని ప్రాధాన్యత ఇచ్చిన కవి కూడా. కవిత్వం అంటే ఏమిటనే దానికి దువ్వూరు సాహిత్యమే చిరునామా. కవిత్వపు రహస్యాలకి పుట్టినిల్లు కూడా దువ్వూరు సాహిత్యమే. 20వ శతాబ్దపు ఉత్తమ కవి కూడా దువ్వూరు రామిరెడ్డి గారు. వీరి పద్యాలు ఆంగ్లంలోకి అనువదించడమే కాకుండా వివిధ దేశాల్లో చర్చలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. తిక్కన ఉదాత్తమైన తెలుగుతనాన్ని అందిపుచ్చుకున్న వీరి కవిత్వంలో సంగీత రిథం కూడా వీరికి అపారమైన గుర్తింపుకు కారణమైంది. 1925-30 ప్రాంతాల్లో కవిత్వానికి దూరమైనారు. భార్య, కుమార్తెలు మృతి చెందిన సంఘటనలు వీరి సాహిత్యంపై ఎక్కువగా ప్రభావం చూపాయి. వేదం, గురజాడ వారితో పోటీపడిన షేక్స్పియర్తో పోటీపడ్డ కవి మాత్రం దువ్వూరు రామిరెడ్డి గారు. తెలుగు సాహిత్యం వీరి ప్రతిభను గుర్తు పెట్టుకోకపోయినా తెలుగు కవి కాదు, అంతర్జాతీయ కవి అని ఐరిష్ కవులు ప్రకటించిన విషయం కూడా విదితమే. 1919-34 గురజాడ వదిలిన కవిత్వాన్ని దువ్వూరు రామిరెడ్డి అందుకున్నారు. నిరాదరణకు గురైన శాస్త్ర, చిత్ర, సాంకేతిక, సంగీత, సాహిత్య రంగాలలో ఆయన కృషి మనం అజేయంగా చెప్పుకోవచ్చు. వర్షపు కవిగా, కృషివలుడిగా గుర్తింపు పొందారు. కజన్స్ కవి 1925లో లండన్ పత్రికలో వీరి సాహిత్యాన్ని నిరంతరం సమీక్ష చేశారు. ఈజిప్టు, ఖైరో, ఐరిష్ దేశాలలో కూడా వీరి సాహిత్యం విశేష ఆదరణ పొందింది. కవి కోకిలలు ఎందరు ఉన్నా తొలి తెలుగు ఆధునిక కవి మాత్రం దువ్వూరు రామిరెడ్డి గారే. సాహిత్యంలో ఆధునిక కవి కూడా దువ్వూరు రామిరెడ్డి గారు. వీరు స్పృశించని అంశం లేదు, స్పృశించని కళ లేదు. కళలకు సాహిత్యాన్ని దట్టంగా అద్దిన కవి కూడా వీరు. అయినాలో నెల్లూరు జిల్లాలో వీరికి ఎక్కడా విగ్రహం లేదు, కనీసం వీధి పేరు కూడా లేని దుస్థితి దువ్వూరు రామిరెడ్డి గారిది. నేను గృహ విద్యాలయ శిక్షితుడను అని వినయ మనస్కుడై చెప్పుకున్నవారు కవికోకిల దువ్వూరు రామిరెడ్డి గారు. స్వాతంత్ర సమర కవితా యోధుడిగా, కవితా కృషివలుడిగా, మానవతామూర్తిగా, జాతీయవాదిగా, విజ్ఞాన సారస్వత మూర్తిగా బహుముఖ పాటవాలను ప్రదర్శించిన వ్యక్తి దువ్వూరు రామిరెడ్డి గారు. 1911లో బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని గ్రంథాలను నిషేధించింది. కానీ దీనికి ముందుగానే దువ్వూరి మాతృశతకంను నిషేధించారు. ఈ సంఘటన తెలుగు సాహితీ లోకానికి ఆగ్రహం తెప్పించింది. బ్రిటిష్ ప్రభుత్వం గ్రంథాలను నిషేధించడమే కాకుండా ఈ మాతృశతకంతో ఒక చట్టం తీసుకువచ్చింది. అంతేకాకుండా ఉత్తముడైన కవి మరణించిన ఎన్నో ఏళ్లకు కూడా సాహిత్యాన్ని గురించి కొత్త పరిశీలన, పరిశోధన, అనుశీలన సాగుతూనే ఉంటుంది. అందుకే కవికి మరణం లేదన్నది పెద్దల ఉవాచ. కవికోకిల దువ్వూరు రామిరెడ్డి ఇందుకు ఒక సజీవ సాక్ష్యం. వారు మరణించి 2 దశాబ్దాలు అయినప్పటికీ వారి రచనలు నేటికి పరిశోధన కావ్యాలే. ఆయన రచనలన్నీ దాదాపు 9 సంపుటాలుగా వెలువడ్డాయి. కొన్ని 7-8 ముద్రణలు కూడా పొందాయి. ఆయన డైరీలు, ఉత్తరాలు, జాబులు ఒక చిన్న సంపుటిగా కూడా వెలువడింది. ఆయన జీవితం సాహిత్యంపై ఒక పెద్ద గ్రంథమే వచ్చయింది. ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ ఆయనపై పరిశోధన నేటికి జరుగుతూనే ఉన్నాయి. అయితే కవికోకిల అముద్రిత గ్రంథాలు అలాగే నిలిచిపోవటం ఒక రకమైన విషాదం. నిన్న లేచిన అభ్యుదయ కవిత్వ వివాదాల్లో శ్రీశ్రీ ఒక వ్యాసం రాస్తూ ఆధునిక కాలంలో మొట్టమొదటి వచన గేయం రాసింది దువ్వూరు రామిరెడ్డి అని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. వారి వచన గేయం కోసం వారి రచనలన్నీ పరిశీలించాల్సి వచ్చింది. కొత్త కోణాన్ని సాహితీకారులు ఏర్పరచుకున్నారు. గ్రంథ రూపంలో రాదగిన కవికోకిల అముద్రిత గ్రంథాలు వెలుగు చూడలేదు. ప్రారంభ రచనలు, పరిమిత రచనలు ఇంకా ఎన్నో ఉన్నాయంటే సాహితీకారులకు ఆశ్చర్యమే. మరి గుడివాడ రత్నం అనే ఒక కథ, నా దేశాటనం డైరీ అనే ఒక సుదీర్ఘమైన బయోగ్రాఫికల్ వ్యాసం పాత భారతిలో వచ్చాయి. అలాగే ఈ సంచికలోనే డాక్టర్ బివి సుబ్బారెడ్డి ప్రస్తావించిన కర్షక విలాపం అనే శ్రామిక నాటకం అదృష్టవశాత్తు అది లభించలేనట్టుంది. కానీ 1927 అలాగే ఈ సంచికలోనే డాక్టర్ బివి సుబ్బారెడ్డి ప్రస్తావించిన కర్షక విలాసం అనే ఒక శ్రామిక నాటకం మాత్రం అదృష్టవశాత్తు వారి చేతి అక్షరాలతోనే భద్రంగానే ఉందని కూడా తెలుస్తుంది.
అక్కడక్కడ వారు వెదిలి వెళ్ళిన అనేక అక్షరాలు శిథిలమైపోయాయి. అంతేకాకుండా 1917 టౌన్ హాల్లో ఈ కర్షక విలాసనం కూడా ప్రదర్శించినట్టు కూడా మనకి రికార్డు ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారు, వారికి తెలుగు నేర్పించిన అయ్యవారు గారు మరణించిన తర్వాత కూడా రాసిన అనేక స్మృతి పద్యాలు, మరికొన్ని లేఖలు, ఇంగ్లీషు వ్యాసాలు, పద్యాలు ఇలాంటి ఎన్నో కూడా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే 1927లో గాలివాన ఏర్పడిన తర్వాత వారు రాసిన గాలివాన, తుఫాను అనేక కథలు కూడా అప్పట్లో ఆంధ్ర పత్రిక వారి భారతిలో ప్రచురించినట్టు మనకి తెలుస్తున్నా అవన్నీ కూడా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారి అనేక రచనలు ఇప్పటికి కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నెల్లూరులో కూడా ఒక సాహితీవేత్త, విద్యావేత్త బండికొల సురేంద్రనాథ్ రెడ్డి గారు కూడా దువ్వూరు రామిరెడ్డి సాహిత్యం మీద వెలుగులోకి తీసుకురావాలని అనేక కావ్యాలు ముద్రించి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే ఇవన్నీ కూడా దువ్వూరు రామిరెడ్డిని ప్రజలకు చేరువ చేయాలా, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సాహితీకారుల్లోకి తీసుకెళ్ళాలి, పరిశోధన విద్యార్థులకు చేరువ చేయాలి. అలాగే ప్రతి కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ వారి సాహిత్యాన్ని వెలుగు చూసినప్పుడే దువ్వూరు రామిరెడ్డి గారు చేసిన కృషి, తెలుగు సాహిత్యానికి చేసిన కృషి పదిలంగాను సజీవంగాను ఉంటుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఒక 4 విషయాలు వారి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం మాత్రమే ఈ చిరు ప్రయత్నం. అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు.